కూటమి ఐక్యతకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడారు సార్. గతంలో చాలా సార్లు చెప్పారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే ఐక్యతగా సఖ్యతగా ఉంటుంది, టీడీపీ జన కలిసే ఉంటాయి 15 ఏళ్ల పాటు అని చెప్పేసి. అండ్ 15 ఏళ్ల సంగతి ఏమో కానీ సార్, వచ్చే ఇయర్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకి పరిమితం అవుతున్నప్పుడు, పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్యాడర్కి చెప్పిన మాట, నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో మీకు సముచిత స్థానం అంటే మీకు మంచి ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి అప్పుడు పదే హామీ ఇచ్చారు. ఆ మాట మీద చాలా మంది నాయకులు తగ్గిన పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటే ఖచ్చితంగా చాలా మంది ఆశావహులు ఉంటారు, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా. సో స్థానికంలో కూటమికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి సార్? అంటే డెఫినెట్గా స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయి నాయకత్వం, ఎందుకంటే రోజువారీ తమ ఎగ్జిస్టెన్స్లో ఉండే సవాల్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు అన్నదానికన్నా మా మండల ప్రెసిడెంట్ ఎవరు, సర్పంచ్ ఎవరు. ఇప్పుడు ఒక గ్రామంలో తెలుగుదేశం బలంగా ఉంటుంది, కానీ ఆ గ్రామ సర్పంచ్ జనసేన వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ మండలంలో తెలుగుదేశం బలంగా ఉంటుంది. కానీ ఆ మండల ప్రెసిడెంట్ బీజేపీకో జనసేనకు ఇచ్చారంటే తెలుగుదేశం నాయకుల్లో ఎంత హాట్ బాన్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఓకే మా స్థాయి కాదు కదా అనుకుంటారు. సో ఎక్కడ సమస్య వస్తుంది అంటే చాలా చోట్ల ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే ఇంకెక్కువ డిమాండ్ ఉంటుంది. టీడీపీ మాకు సమానంగా జెడ్పీటీసీలకు కావాలి, సమానంగా ఎంపీటీసీలకు కావాలి, మండల ప్రెసిడెంట్లకు కావాలి అనే డిమాండ్ జనసేన నుంచి వస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకే ఎక్కువ షేర్ ఉండాలని కూడా రావచ్చు. కానీ సమస్య ఏంటి, జనసేనకు సీట్లు ఇచ్చిన చోట కూడా టీడీపీ బలమైన పార్టీ, పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చారు. ఇప్పుడు జనసేన గెలిచిన 21 సీట్లలో కూడా మీరు లెక్క తీస్తే జనసేన ఎన్ని సీట్లు ఖచ్చితంగా చెప్పలేను, కానీ మెజారిటీ సీట్లలో ఆ నియోజకవర్గంలో జనసేన కాదు డామినెంట్ పార్టీ, టీడీపీయే డామినెంట్ పార్టీ. ఎందుకంటే జనసేన 2019లో సొంతగా పోటీస్తే ఒక్క సీట్ రాలేదు కదా, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు కదా. అందువల్ల జనసేనకు ఏంటంటే రాష్ట్రమంతటా ఒక 6-7% ఓటింగ్ ఉంది కనుక తమకు బలమున్న చోట్ల కూడా టీడీపీ జనసేనకు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా కలిసి వస్తుంది కనుక. కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే జనసేన గెలిచిన సీట్లలో కూడా టీడీపీ సీట్లే అవి, టీడీపీ బలంగా ఉండడమే. అందువల్ల ఎప్పుడైతే ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా ఎమ్మెల్యేలు ఉన్నారు గనక, మా ఎంపీ ఉన్నారు గనక మాకే ఎక్కువ సీట్లు కావాలని జనసేన పట్టుబట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కాకపోయినా కనీసం మాకు ఇప్పుడు ఒక 3 జెడ్పీటీసీలు 3 ఎంపీ పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 3 మాకెన్ని ఇస్తారు, 3 మండల ప్రెసిడెంట్లు ఉన్నారనుకోండి, 3 6 మీకెన్ని ఇస్తారు మాకెన్ని ఇస్తారు అని షేర్ కొరకు జనసేన పట్టుబట్టచ్చు. పట్టుబట్టినప్పుడు సమస్య ఏంటంటే టీడీపీ వారు అంత సులభంగా అంగీకరించరు. జనసేన కాదు, బీజేపీ నుంచి కూడా ఈ సమస్య వస్తుంది. సో రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎమ్మెల్యేల కొరకు భరించారు. టీడీపీ బలంగా ఉన్న చోట కూడా సాంప్రదాయకంగా టీడీపీ సీట్లు కూడా మీరు జనసేనకి ఇచ్చారు. 3 సార్లు టీడీపీ గెలిచిన సీట్లలో కూడా మీరు జనసేనకి ఇచ్చారు. సో ఇప్పుడు జనసేనకి మేమిచ్చి గెలిపిస్తే ఇప్పుడు మాకు ఆఖరికి మండల ఎంపీటీసీలు, జెడ్పీటీలు, మండల ప్రెసిడెంట్ కూడా మా మీద వచ్చి కూర్చుంటారా అని టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుంది. టీడీపీ నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ అసహనము, అసంతృప్తి పెరిగింది. ఎమ్మెల్యేలని నెత్తి మీద పెట్టుకొని గెలిపించుకున్నాము, బరువు ఎక్కువైపోయింది అనుకుంటే ఇప్పుడు స్థానిక పదవులు కూడా వాళ్ళే అడిగితే మా పరిస్థితి ఏంటి అని. అందువల్ల తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో చంద్రబాబుకి ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే అడ్జస్ట్మెంట్, అకామిడేషన్ సవాలుగా మారుతుంది. అందువల్ల జనసేనకు ఇచ్చినా కూడా రెండో సమస్య వస్తుంది. ఇచ్చిందనుకోండి మళ్ళీ గెలవాలి కదా. ఇప్పుడు జనసేనకోమో ఆర్గనైజేషన్, క్షేత్రస్థాయి బలం లేదు, బలం ఉన్నది టీడీపీకి. జనసేన ఎమ్మెల్యేలను కూడా టీడీపీ వాళ్ళు గెలిపించిందే కదా, బలం మీదేసుకొని. వాస్తవంగా గెలిపింది టీడీపీ. అంటే ఏదో తీరగా జనసేన కోసం త్యాగం చేస్తారని అనడం లేదు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న వైఖరి టీడీపీకి అధికారం రావడానికి కారణమైంది కనుక క్షేత్రస్థాయిలో తమకన్నా బలం తక్కువ మిత్రపక్ష గెలుపుకు టీడీపీ పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా స్టేట్ ఇంట్రెస్ట్లు చూసుకుంటే కనుక, అందుకే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా అనుసరించిన వైఖరి వల్ల. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఈ పొలిటికల్ డామినేషన్ ఎవరిది అనే సమస్య వస్తుంది.
అందువల్ల ఒకవేళ టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినా కూడా టీడీపీ ఓటర్లు జనసేనకు ఎంత మేర కోటేస్తారు. ఎందుకంటే లోకల్ లాయల్టీస్ ఉంటాయి. ఎమ్మెల్యే అనే వరకు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అనే కోరిక వల్ల, అందులో జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన చంద్రబాబు నాయుడు పైన వ్యవహరించిన తీరు వల్ల, చివరికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల టీడీపీ శ్రేణుల్లో ఆ అక్కస్ ఏర్పడింది. 4 ఎమ్మెల్యేలు రాకపోయినా మంచిది, జగన్ ఓడించాలి, అందుకొరకైనా మన మిత్రపక్షాలు కలుపుకోవాలి అనే కసితో పనిచేశారు. సో టీడీపీ, అందుకే టీడీపీ నుంచి జనసేనకు 90% ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కావటానికి నేను డేవన్ చెప్తున్నా, మోర్ దెన్ 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కారణం అది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేవరకు ఏమవుతుందంటే వేరే పార్టీల వాళ్ళు కూడా టీడీపీ తరఫున టికెట్ రాకపోతే పక్క వేరే వైసీపీకి పోయి కూడా పోటీ చేయొచ్చు. సో అందువల్ల జనసేన వాళ్ళు పోటీ చేసిన తెలుగుదేశం ఓటు క్షేత్రస్థాయిలో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎలా గెలిపిస్తారు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. మూడవది ఏంటంటే ఒకసారి మరి ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, జనసేనకు బలం తక్కువ ఉంది కనుక పవన్ కళ్యాణ్ అంగీకరించి తక్కువ సీట్లకే అంగీకరించారు అనుకోండి, అప్పుడు ఇంకో ప్రమాదం టీడీపీకి ఉంటుంది. ఏంటి ఆ ప్రమాదము అంటే జనసేనకు డమ్మీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ డమ్మీ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్న చూడండి 21 సీట్లే తీసుకున్నాడని అప్పుడు రామజోగేలు ముద్రగడ పద్మనాభాలు అటాక్ పెట్టలేదా? ఇప్పుడు కూడా ఆ అటాక్ మొదలవుతుంది. చూడండి, మేము చెప్పింది నిజం, టీడీపీకి సహకార పాత్రని పవన్ కళ్యాణ్ వహిస్తున్నాడు, అందువల్ల కాపులు ఎందుకని టీడీపీకి పనిచేయాలి అని జనసేన వెనకాలన్న కాపు ఓటర్లను ప్రత్యర్థులు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది వైసీపీ. చూడండి, పవన్ కళ్యాణ్ డమ్మి తెలుగుదేశం విజయం కొరకు పనిచేస్తున్నాడు. ఎక్కువ సీట్లు వస్తే అదొక బాధ, ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ వాళ్ళకి అవకాశాలు పోతాయి, టీడీపీలో అసంతృప్తి పెరుగుతుంది. తక్కువ సీట్లు ఇస్తే మీకు మా టీడీపీ జనసేనను సైడ్ లైన్ చేస్తున్నారు అని కాపుల ఓట్లు తమ వైపు తిప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్ర మనకు చూస్తే కాపు ఓట్లు అటు ఇటు ఆసిలేట్ అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. లేదు జనసేనకు టికెట్ ఇచ్చినా మరి వాళ్ళు గెలుస్తారనే క్వశ్చన్ ఇంకోటి ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన బీజేపీ కాదు, ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. లాస్ట్ టైం స్థానిక సంస్థలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినప్పుడు ఎవరికి నామినేషన్ కూడా ఇవ్వకుండా ఒక రకంగా అధికారాన్ని ఉపయోగించి ఎక్కువ స్థానిక సంస్థల సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ మనందరికీ తెలుసు కదా, ప్రభుత్వం రాష్ట్రంలో మారిన వెంటనే ఈ స్థానిక సంస్థలు మొత్తం జెండా మార్చేస్తారు. మీకు ఇక్కడ కూడా చూడు, బీఆర్ఎస్ తరఫున గెలిచిన అంతా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయారు. అక్కడ కూడా ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళందరూ టీడీపీ జెండా కడవ కప్పుకున్నారు. వాళ్ళు మరి టీడీపీలోకి వచ్చినప్పుడు పార్టీ హామీ ఇచ్చుంటుంది కదా వాళ్ళకు, నిన్నే మళ్ళీ ఎంపీటీసీ పెడతా, నిన్నే మళ్ళీ జడ్పీటీసీ పెడతా, నీకే మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ ఇస్తా, నీకే మున్సిపల్ చైర్మన్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల ప్రలోభాలతో కొన్నారు కదా. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే చెప్పింది అయితే రేషన్ మాఫియా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని. సో మరి ఇలా రేషన్ మాఫియా డబ్బులతో కొన్న చోట ప్రాబ్లం లేదు, డబ్బులు తీసుకున్నారు. కానీ కొన్ని చోట్ల పదవులు కూడా ఆశ పెట్టి ఉండాలి కదా. సో అప్పుడు మరి ఆ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వాలా, టీడీపీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకు పదవులు ఇవ్వాలా, మిత్రధర్మంలో భాగంగా జనసేన బీజేపీకి పదవులు ఇవ్వాలా? అంటే టీడీపీ వాళ్ళ పని వడ్డించడం తప్ప మా పని లేదా అనే బాధ ఉంది. తర్వాత మీ క్షేత్రస్థాయిలో మీరు చూడండి, వైసీపీ నుంచి టీడీపీలో చేరినా ఆ రకమైన కెమిస్ట్రీ లేదు. వాళ్ళు టీడీపీలో చేరినా టీడీపీలో వారు సెపరేట్ వర్గంగానే పనిచేశారు, టీడీపీ వాళ్ళు ఒరిజినల్ టీడీపీ పనిచేశారు. ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అయింది. ఎందుకు కంటిన్యూ అయిందంటే క్షేత్రస్థాయి రాజకీయాలు వేరే ఉంటాయి. ఒక వర్గం టీడీపీలో ఉంటే గ్రామంలో ఇంకో వర్గం వైసీపీలో ఉంటుంది. అధికారం రాష్ట్రంలో మారడం వల్ల ఆ వర్గం కూడా టీడీపీలో చేరొచ్చు, కానీ ఆ రెండు వర్గాలుగానే ఉండిపోతాయి తప్ప పార్టీలుగా ఉండవు. అందువల్ల వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీలో గెలిచిన టీడీపీ ఒరిజినల్ టీడీపీ వారితో ఆ కెమిస్ట్రీ లేదు, ఆల్రెడీ ఆ గ్యాప్ ఉంది. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండడం మాత్రం ఖాయం.